తిరుపతిలో రోబో హోటల్ నిర్వహించిన బిర్యానీ లక్కీ డ్రాలో నగరానికి చెందిన రాహుల్ విజేతగా నిలిచి కారును సొంతం చేసుకున్నారు. గత ఏడాది సెప్టెంబర్లో రోబో హోటల్ వినూత్న స్కీమ్ ప్రవేశపెట్టింది. హోటల్లో బిర్యానీ తిన్న ప్రతి ఒక్కరికి కూపన్ అందజేశారు. న్యూ ఇయర్ సందర్భంగా హోటల్ అధినేత కుమార్ రెడ్డి, నీలిమ దంపతులు హోటల్ ఆవరణలో ఏర్పాటు చేసిన లక్కీ డిప్లో రాహుల్ విజేతగా నిలిచారు. హోటల్ అధినేతలు స్వయంగా రాహుల్కు ఫోన్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. నగర వాసులకు మరింత చేరువ కావాలన్న ఉద్దేశంతోనే ఈ స్కీమ్ ప్రవేశపెట్టామని హోటల్ అధినేత కుమార్ రెడ్డి అన్నారు. తక్కువ ధరలకు నాణ్యమైన వంటకాలు రోబో హోటల్లో అందిస్తున్నామన్నారు. భవిష్యత్తులో ఇలాంటి స్కీమ్లు మరిన్ని కొనసాగిస్తామని కుమార్ రెడ్డి తెలిపారు. సందర్భంగా ఏదో ఒక గిఫ్ట్ ఇవ్వాలనుకున్నాను. నన్ను ఇంతగా ఆదరించి అభిమానించిన తిరుపతి ప్రజలకి అందరికీ కూడా వాళ్ళకి ఏదో ఒక గిఫ్ట్ ఇవ్వాలనుకున్నాను. సో అందుకోసమని 3 నెలల ముందుగానే సెప్టెంబర్ నుంచి మేము ఒక కారు పెట్టడం జరిగింది. ఎందుకు 3 నెలల ముందుగానే పెట్టామంటే మ్యాక్సిమం రోబోలో రేట్లు ఎక్కువ, రెస్టారెంట్ రేట్లు ఎక్కువ అనే ఒక నెగిటివ్ ఫీడ్బ్యాక్ ఫస్ట్లో పబ్లిసిటీ చేశారు. సో అందుకోసమని రేట్లు గణనీయంగా బాగా తగ్గించి మధ్యతరగతి కుటుంబాలకు కూడా అందుబాటులోకి రావాలనే ఉద్దేశంతో బిర్యానీ కానీ ఇతర స్టార్టర్లని బాగా రేట్లు తగ్గించేసి రెస్టారెంట్ మళ్ళీ కూడా రేట్లు తగ్గించి మళ్ళీ పెట్టామన్నమాట. సో ఇది రేటు తగ్గే సంగతి అందరికీ, మిడిల్ క్లాస్ వాళ్ళకి, బిలో మిడిల్ క్లాస్ వాళ్ళకి, అప్పర్ క్లాస్ వాళ్ళకి అందరికీ తెలియాలనే ఉద్దేశంతో ఇట్లా రోబో ఒక కారు గెలుచుకుంటే, ఒక కారు పెడితే కనీసం దానికోసమని వచ్చి మా బిర్యానీ రుచి చూసి, మా మెనూ కార్డు చూసి నిజంగానే రేటు తగ్గాయి అని ఒక మెసేజ్ అందరికీ పోవాలనే ఉద్దేశంతో 3 నెలల ముందుగానే నేను ప్లాన్ చేసుకున్నాను. అది కూడా యాన్యువల్ సందర్భంగా ఈ కన్నా ఎందుకు డిసెంబర్ 31 వరకు పెట్టామంటే ఈ న్యూ ఇయర్ కానుకగా ఉన్నట్టుంటుంది, అట్లా మా యాన్యువర్సరీ సందర్భంగా ఉన్నట్టుంటుంది. కాబట్టి డిసెంబర్ 31 ఈవినింగ్ నేను ఎంచుకున్నాను అనమాట. నేను ఆ రోజు ఓపెన్ చేసి లక్కీ డ్రాలు అందరూ తీసి కంటెస్ట్ చేసి ఇద్దాం అనేసి దానికి తగ్గట్టుగా మంచి స్పందన వచ్చి తిరుపతి ప్రజలందరూ కూడా దాదాపు 20 నుంచి 23,000 కూపన్లు పోయినాయి. 23,000 మంది మా బిర్యానీ తిన్నారు. సో చాలా మంది మధ్యతరగతి కుటుంబాలు కానీ అందరూ కూడా పేదలు కానీ అందరూ వచ్చి తిని మా రేటు నిజంగానే తెలుసుకొని తగ్గాయని చెప్పేసి మరింత ఇంకా తిరిగి వాళ్ళకి మళ్ళీ దీని ద్వారా ఏ మెసేజ్ చేయాలంటే రోబోల రేట్లు చాలా నార్మల్గా ఉన్నాయండి. గణనీయంగా ప్రతి ఒక్కరూ తినగలిగే అందుబాటు ధరలో ఉన్నాయి. సో టేస్ట్, క్వాలిటీ రేట్లు తగ్గించగా క్వాలిటీ ఏం తగ్గలేదండి, అదే క్వాలిటీ మెయింటైన్ చేస్తాను. సో కాబట్టి ఖచ్చితంగా ఫర్దర్గా కూడా మళ్ళీ నన్ను ఆశీర్దిస్తానని కోరుకుంటున్నాను. ఇప్పుడు ఈ రోజు డిసెంబర్ 31 ఈవినింగ్ 6:30కి అందరి సమక్షంలో నేను తీయాలనుకున్న విధంగానే మా మీడియా మిత్రుల్ని, అందరి ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా అందరినీ రమ్మని చెప్పి, సోషల్ మీడియా కానీ ఈ ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ ఉన్న మీడియా అందరూ నమ్మించి అందరి సమక్షంలో తీయాలని, ఇది చాలా జెన్యూన్గా నేను చేయాలని ఫస్ట్ నుంచి గంటాపదని కోరుకున్నాను. సో చాలా మంది అది జన్గా తీస్తారా తీరా ఎవరికి వస్తుంది ఏమో అని నెగిటివ్ పబ్లిసిటీ కూడా చేశారు. వాళ్ళందరికీ సమాధానం చెక్ పెట్టాలనే ఉద్దేశంతో మీడియాలు అందరినీ కూడా పోగు చేసి నన్ను నా ఆహ్వానం మన్నించి వచ్చిన ప్రతి పాత్రికేయ మిత్రులకి ధన్యవాదాలండి. థ్యాంక్ యూ.